ప్రతిపాడు నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కమిటీ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మరియు ఆయన సతీమణి అయిన వెంకటలక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలను పురస్కరించుకుని గ్రామంలో ఉన్న నిరుపేదలకు దుస్తులు దుప్పట్లను పంచిపెట్టినట్లు నిర్వాహకులు వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టి బత్తుల కుమార్ రాజా పాల్గొని నియోజకవర్గానికి వరపుల నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే వరకుల సుబ్బారావు మాట్లాడుతూ తనకు ఇంతటి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించిన సత్యదేవునికి ఆ జనమంతా రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తనకు 84 సంవత్సరాల వయసు వచ్చిన 57 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో సత్బంధాలను కలిగి ఉండటం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వరపుల సుబ్బారావు ఉమానులు వేలాది మంది పాల్గొన్నారు. నమస్కారం. చాలా సంతోషం. నా పుట్టినరోజు సందర్భంగా అన్నవరం గ్రామ సత్యనారాయణమూర్తి గారు ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను రావడం. ఈ సందర్భంగా సతీష్ గారు, అప్పారు గారు, రాంబాబు గారు పెట్టుకున్న అందరం కూడా ఏదో కార్యక్రమం రోజు సంవత్సరం అయితే చేరటువంటి కార్యక్రమం పెట్టింది. ఈరోజు వృద్ధులైనటువంటి మహిళా సోదరులందరూ కూడా తొమ్మిది కార్యక్రమం పెట్టడం, మరి ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఏంటంటే నేను ఈ నియోజకవర్గంలో 7 సార్లు ప్రాతినిధ్యం వహించాను. పోటీ చేశాను. 35 సంవత్సరాలు నేనే పోటీ చేశాను. మా కుటుంబం చూసుకుంటే 55 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో పోటీ చేశాం. వరపుల ఫ్యామిలీ. కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత పోటీ చేయడానికి అప్పుడు మా జగపై నియోజకవర్గంలో ఉంటాయి. ఈ ప్రతిపాడు ప్రస్తుతం కూడా ఎన్ని కూడా ఇది వచ్చేసాయి. కానీ మేము మాత్రం జగపై నియోజకవర్గంలోకి వెళ్ళిపోయాం. ప్రతిపాడు లేదు వల్ల పోటీ చేయడానికి అవకాశం లేదు. మొట్టమొదటిగా మా జగన్ గారు పోటీ చేయడం, తర్వాత అయినే పోటీ చేయడం, తర్వాత మా ప్రతాప్ గారు పోటీ చేయడం, తదుపరి తిరిగి నేను 30 సంవత్సరాలు పోరాటం చేశాను. శాసనసభ్యుడిగా వరపుల కుటుంబాన్ని పై మీద బలగించాలి పట్టాలనే ఉద్దేశంతో పట్టుబడులు వెక్కల మార్పుడుగా నేను ఒక సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ కుటుంబంలో మీ అందరి సహకారంతో నేను 10 ఏళ్ళ ఈ శాసనసభ్యుడిగా పనిచేస్తాను జరిగింది. చాలా సంతోషం. ఈవేళ నిజంగా కూడా మనం జరిగినటువంటి నా ఆరోగ్య వెళ్ళడానికి తిరిగి మేమంతా కూడా నేను కలుస్తాను చూస్తాను అనుకోలేదు. కానీ ఆ సత్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల తిరిగి నేను మరి నా ఆరోగ్య కూడా చాలా బాగుంది. చాలా సంతోషం. మరి మా కుమార్ గారు చెప్పినట్టుగా కూడా భవిష్యత్తులో తప్పకుండా సత్యనారాయణమూర్తి గారి దయ్య ఎల్లజాలో కూడా మనందరికీ ఉండాలి. తిరిగి నేను మీ అందరికీ కూడా మీరు చేసే అవకాశంలో కూడా సత్యనారాయణ గారు ఇవ్వాలని చెప్పేసి వ్యక్తిగా నేను కోరుకున్నాను. అదేవిధంగా కూడా వేదిక మీద మరి మురళీరాజు గారు ఉన్నారు. మురళీరాజు గారు కూడా పట్టుకుని అందుబాటు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా చెప్పడం జరిగింది ఏ రకంగా కూడా ఆయన శాసనసభ్యులు చేసిన సందర్భం. అలాగే మడుగు కూడా చెప్పాడు మా అన్న మా అడుగు గారు ఆయన ఎంపీగా నేను చేశాను. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ జరిగినప్పుడు ఎక్కడ చూసినప్పుడు కూడా అన్నగారు పాపం తెలుగుదేశం పార్టీలో ఉంది ఎక్కడికి వస్తారని చెప్పి లాస్ట్ విధంగా ఆయన పాపం చూసేది. అప్పుడు నేను గౌరవించాను. నీకు తెలుగుదేశం పార్టీ మాత్రం టికెట్ రాదు, నీకు మండల పరిస్థితి అవ్వాలనుకుంటే నాకు కూడా రండి, నేను కాంగ్రెస్ పార్టీ మీరు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి మండలం నుంచి టికెట్ ఇప్పించడం జరిగింది. అయినా మంత్రిగా కూడా ఏ రాష్ట్ర మండలం కూడా మొట్టమొదటి ప్రకటించిన వ్యక్తి మళ్ళీ మన కోళ్ళ కలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా మొన్నటి వరకు కూడా నా మండలంలో ఎవరిని జడ్పీసీగా పోటీ చేసినా, ఎవరిని కూడా ఎంపీగా చేసినప్పుడు కూడా నేను అధికారంలో ఉన్న లేకపోయినప్పుడు కూడా ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా ఆశీస్సు ఇచ్చి అందరినీ కూడా గెలిపే సందర్భం జరిగింది. మన జరిగినటువంటి
ఎలక్షన్ తీసుకుంటే చాలా దురదృష్టం. అంటే నేను కూడా గుర్తులేదు, నా ఊరు తీసుకుంటే కూడా నేను ఈ విధంగా కూడా అతను బీజేపీ ఇచ్చాడు. ఏంటంటే నిజంగా కూడా ఈ గ్రామానికి ఏ రకంగా ఏం చేసిందో నాకు తెలియదు, కానీ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి సర్పంచ్ దగ్గర నుంచి 20 సంవత్సరాలు నా మిసెస్ 10 సంవత్సరాలు సర్పంచ్ చేసింది, నేను 10 సంవత్సరాలు సర్పంచ్ చేశాను. మా చిన్నాన్నగారు ఇప్పటికీ 20 సంవత్సరాలు సర్పంచ్ చేశాము. కానీ ఊళ్ళో ఇది లేదని తెలుసుకోకుండా అన్ని సమస్యలు కూడా పరిపాలన చేసే సందర్భంగా కూడా ఎవరికి టాటాకి ఉన్నా వినపడుతున్నా చెప్పేసి నేను చెప్పిన ప్రకారంగా ప్రతి వారికి కూడా పక్కా కూడా గృహానికి సందర్భం కూడా మరి ఒక వినపడుతూ నేను చేసినట్టు కూడా గుర్తుపడుతున్నాను. అదే విధంగా కూడా ఎక్కడ చూసినప్పుడు రోడ్లు